కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా చాలా మందికి పెన్షన్లు రాలేకపోతుండే, చాలా మందికి పెన్షన్లు ఇవ్వలేకపోతుండే. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా అడపాదడపా పెన్షన్లు వచ్చినాయి, అందరికీ రేవంత్ రెడ్డి పెన్షన్లు కూడా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేయలే. కానీ ఈ రోజు మాత్రం సుమారు 2 లక్షల మంది కొత్త వాళ్లకు పెన్షన్లు మొత్తానికి రిలీజ్ అవుతున్నటువంటి పరిస్థితి. సో ఈ రోజు కేవలం 2 లక్షల మందికి మాత్రమే కాదు, దగ్గర 44,23,000 మందికి ఈరోజు పెన్షన్లు రిలీజ్ కాబోతున్నటువంటి పరిస్థితి. దగ్గర ఒక 5 నుండి 6 లక్షల మందికి 4,000 రూపాయల చొప్పున ఈరోజు పెన్షన్లు విడుదలవుతున్నటువంటి పరిస్థితి. మిగతా వాళ్ళకి 2,016 రూపాయల పెన్షన్లు మాత్రమే ఈరోజు విడుదలవుతున్నటువంటి సిచ్యువేషన్. సో ఇది రేవంత్ రెడ్డి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ముందటేసుకున్నాడని మనం చెప్పాలి ఖచ్చితంగా. ఆ తర్వాత రిటైర్డ్ ఎంప్లాయీస్కి పెన్షన్లు కూడా రేవంత్ రెడ్డి ఆల్రెడీ 2,000 కోట్ల రూపాయలు మొన్ననే రిలీజ్ చేసిండు. సో ఈ రోజు రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా కొంతమందికి పెన్షన్లు ఎవరెవరికైతే రాలేదో వాళ్ళందరికీ కూడా ఈరోజు పెన్షన్లు అందేసేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. రిటైర్డ్ ఎంప్లాయీస్ కొన్ని బెనిఫిట్స్ కూడా రేవంత్ రెడ్డి ఈరోజు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. అలాగే రేవంత్ రెడ్డి ఈరోజు పెన్షన్లతో పాటు ఇంకో కీలకమైనటువంటి అంశాన్ని ముందడేసుకున్నాడు. అదేంటంటే ప్రతి నియోజకవర్గానికి 2,500 డబుల్ బెడ్రూమ్లు కూడా రేవంత్ రెడ్డి ఈరోజు శాంక్షన్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. అంటే ఆల్రెడీ ప్రతి కాన్స్టిట్యున్సీకి 4,000 డబుల్ బెడ్రూమ్లు గతంలోనే రేవంత్ రెడ్డి శాంక్షన్ చేసిండు. ఈరోజు మరో 2,500 డబుల్ బెడ్రూమ్లు ఈరోజు శాంక్షన్ చేస్తా ఉన్నాడు. అంటే ఇంద్రమ్మ ఇండ్లు ఈరోజు శాంక్షన్ చేస్తా ఉన్నాడు. అలాగే రేవంత్ రెడ్డి ఇంకో కీలకమైనటువంటి అంశాన్ని తెరపైకి పట్టుకొచ్చింది. అదేంటంటే భూమి ఉండి ఇల్లు కట్టుకోవడానికి పైసలు లేనటువంటి వాళ్లకు 5 లక్షల రూపాయలు రేవంత్ రెడ్డి ఆర్థిక సహాయం కూడా ఈరోజు చేస్తూ ఉన్నాడు. దగ్గర ఒక 20,000 నుండి 28,000 మందికి ఈరోజు రేవంత్ రెడ్డి ఆర్థిక సహాయం చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిండట. మరి పైసలు ఎప్పుడు ఎత్తారో తెలియదు, కానీ మొత్తానికైతే 20,000 మందికి ఇల్లు కట్టుకోవడానికి జాగున్నది. సో వాళ్ళందరికీ ఇల్లు కట్టుకోవడానికి రేవంత్ రెడ్డి హెల్ప్ చేస్తూ ఉన్నాడు అనేది వినబడుతున్న చర్చ. అంటే దాదాపు తెలంగాణ రాష్ట్రంలో 20,000 మందికి ఇల్లులు కాదు, లక్షల మందికి ఇల్లులు లేవు. ఇల్లులు ఉన్నా కూడా పెంకల ఇల్లులు ఉన్నాయి. ఆ పెంకల ఇల్లు వానలు పడితే ఆ పెంకలకి వెళ్ళి నీళ్ళు మొత్తం ఇంట్లోనే ఉంటాయి. చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఉన్నది. ఒకసారి గ్రామాలలో రేవంత్ రెడ్డి తిరిగితే రేవంత్ రెడ్డికి అర్థమవుతుంది కథ.